ప్రణామాలు ఋషివర్య, మీకిదే మా స్వాగతం. ప్రణామాలు ఋషివర్యులారా. ఋషివర్యులారా, మీ స్థానాలలో ఆసీనులు కండు. శౌనక ఋషి, మాకు మీ హృదయ వేదన స్పష్టంగా గోచరిస్తోంది. కానీ ఇలా జరగటానికి ఎవ్వరూ కారకులు కారు. ఆ విధాత విరచించిన రీతినే సర్వం జరిగిపోయింది. కానీ ఓ సురుచి మహాత్మా, ఇంతటి శోకపూర్త కథను విన్న మరుక్షణం ఎవరి హృదయం మాత్రం శోక సముద్రంలో మునిగిపోతు చెప్పండి. పైగా మేమందరం ఆ గజాననుని భక్తులం. గౌరీనందనుని వధించిన తీరు మీ వర్ణనతో విన్న మరుక్షణం మా కంట నీరు ఆగటం లేదు. చూడండి శౌనక ఋషి, గౌరీనందనుడు గణేశుని వధ జరిగిపోయింది. ఈ సంఘటన వీక్షించిన కైలాసమందలి ప్రతి ప్రాణి బాధాతప్త హృదయులై కన్నీరు మున్నీరుగా విలపించారు. అలా ప్రతి హృదయం గౌరీనందనుని తలచి వేదనతో బరువెక్కింది. ప్రతి అణువు అశ్రుధారగా మారిపోయింది. సమస్త దేవతలు కూడా లోలోన ఎంతో కుమిలిపోయారు. గణేశుని వధించిన పిమ్మట దుఃఖించటం మూలాన ఒరిగేదేమున్నది మహాత్మా సురుచి. వారిలో పశ్చాత్తాప చిత్తమే ఉంటే వారు ఇలాంటి దారుణం ఎందుకు చేస్తారు? ఇదిలా జరగటానికి ఎవ్వరూ కర్తలు కారు శౌనక ఋషి. ఇలా ఎందుకు జరిగిందో లిఖించిన విధాతకే తెలియాలి. ఓ మహాత్మా సురుచి, ఏమిటి లీల? ఇందులోని రహస్యం ఏమిటి? ఒక తల్లి ప్రేమతో పుత్రునికి జన్మనివ్వటం, తండ్రి అతన్ని వధించటం. ఇందులోని మర్మం ఏమిటి మహాత్మా? మాకేమీ బోధపడటం లేదు. శౌనక ఋషి, మర్మమేమిటంటే పార్వతీదేవి ఏ పుత్రునికైతే జన్మనిచ్చిందో అతను వాణి యొక్క ఓంకార రూపం. ఇక ఈ సమస్త సృష్టి రచన కూడా ఒక వాణి ద్వారా ఉత్పన్నమైనదే. అంటే వాణి యొక్క ఓంకార రూపమే సృష్టి. ఓ మహాముని, ఓంకార రూపం యొక్క అర్థం మాకు బోధపడేలా వివరింపగలరా? అసలు ఓంకార రూపం అంటే ఏమిటి? శౌనక ఋషి, ఓంకారం 2 రూపాలలో విభజించబడి ఉద్భవిస్తుంది. మొదటి రూపం అనాదినాదం. ఇది సమస్త సృష్టిలో వ్యాప్తి చెందిన మనం వినలేనటువంటిది. అంటే ఎంతవరకు ఈ నాదపు నాంది జరగదో అంతవరకు కనిపిస్తున్నటువంటి ఈ సృష్టి ఉత్పన్నం జరగదు. కానీ పార్వతీదేవి బాలగణేశునికి ఏ ఓంకారనాదం సాక్షిగా ప్రాణం పోసి మలచిందో అది మొదటిదైన అనాదినాదం యొక్క రూపం. మరి ఎప్పుడైతే దేవాధిదేవుడు శంకరుడు ఈ తత్వాన్ని అర్థం చేసుకున్నారో వెంటనే ఆ బాలుని శిరస్సు ఖండించి పునర్జన్మకు నాంది పలికారు. అదే ఈ సృష్టికి ఒక శుభ సందేశం. శౌనక ఋషి, ఈ లీల యావత్తు సృష్టి విధానానుసారమే జరిగింది. సమస్త ఋషులారా, మీరందరూ కూడా విధానాల హద్దుల మాటున ఉన్నారు. అందుకనే విధి విధానం మీ అందరికీ కూడా బోధపడటం అసంభవం. కనుక మీ ఋషులందరూ కూడా ఈ లీలా వినోద రహస్యాన్ని మా ద్వారా తెలుసుకోగలరు. కథాగమనం ఏమిటో ముందు ముందు మీకే అర్థమవుతుంది.
గౌరీనందనా! ఎందుకు ఇలా చేశారు మహాదేవా? ఎందుకు ఇలా చేశారు? ఒక పసిబాలుని రక్తంతో మీ చేతులు ఎర్రబరుచుకున్నారు. ఈ బాలకుని దోషమేమిటి? మౌనం ఎందుకు వహించారు? ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి. ఈ బాలకుని దోషమేమిటి? కేవలం మీ పుత్రుడు కావటమేనా? కాని మహాదేవ, మీ వీరత్వాన్ని చాటుకున్నారు కదా. ఈ సమస్త విశ్వం మిమ్మల్ని మహాదేవుడు అంటుంది, నీలకంఠుడు అంటుంది, భోళాశంకరుడు అంటుంది. మీరు దేవతల పాలిట దైవ సమానులు. మీరు దేవతల రక్షణార్థం సముద్ర మథనాన గరళాన్ని గళమున దాచారు. మీరు దయార్థ హృదయులైన భోళాశంకరులు, ప్రతి వ్యక్తి భక్తికి సంతసించేవారు. ఇప్పుడు మీలోని ఆ దయ ఏమైపోయింది? మీరు మీ పుత్రుడు గణేశుని శిరస్సుని ఎలా ఖండించి వేయగలిగారు మహాదేవా? మీ సమస్త దేవేరులు ఈ బాలకుని వేషం దుస్సాహసం గమనింపలేదా? ఏమిటి అతని దోషం? ఈ కైలాస భవన ద్వారం ముందు ద్వారపాలకులుగా ఉండమన్న తల్లి ఆదేశాన్ని పాటించడమా? తన తల్లి ఆదేశానుసారం తన కర్తవ్యాన్ని నిర్వర్తించడమా? మేము ఈ విషయాన్ని అంగీకరిస్తున్నాం దేవేరులారా. బాల గణేశుడు నిస్సందేహంగా తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించారు. తన తల్లి ఆదేశాన్ని సవ్యంగా పాలించారు కూడా. కాని సకలం తెలిసి ఉండి కూడా మీ సమస్త దేవతలందరూ కలిసి బాలగణేశుని హత్య చేశారు. ఎక్కడ ఈ పసిబాలుడు? ఎక్కడ మీ వంటి మహోన్నత శక్తివంతులైన దేవతలు? న్యాయపూర్వకంగా చెప్పండి మహాదేవా. ఈ పసిబాలకుడు మీ వంటి వారితో యుద్ధం చేయగల యోగ్యత గలవాడా? మీరంతా కలిసి దయ లేకుండా ఒక పసిబాలుని వధించారు. బ్రహ్మదేవా, విష్ణుదేవా, మీరు న్యాయప్రియులు కదా. మీరే చెప్పండి, మహాదేవుడు పుత్రుడు బాలగణేశుని వధించి న్యాయం చేశారా? ఎందుకిలా చేశారు మహాదేవా? ఎందుకిలా చేశారు? మీ పుత్రుని శిరస్సును మీరే ఖండించి వేశారెందులకు మహాదేవా? సమస్త దేవతలు అన్యాయం చేశారు. ఈయనెందుకు సమాధానం చెప్తారు? ఈయన కేవలం ఒక ఆజ్ఞాకారి అయిన పుత్రుణ్ణి వధించాలని వచ్చారు, వధించేశారు. దేవేరులారా, బాలగణేశుడు ఎందుకిలా వధించవలసి వచ్చిందో మీరు అర్థం చేసుకోవడం లేదు. కేవలం బాలగణేశుని భవన ద్వారం నుంచి తప్పించి మహాదేవుడు భవనంలోకి వెళ్లేందుకేగా. ఒకవేళ గణేశుని ద్వారం నుంచి తప్పించాలంటే దానికి మరో మార్గం లేదా? కేవలం వధించటమేనా? బాల గణేశుని దురాగ్రహం కారణంగా మేము నిర్ణయం తీసుకోక తప్పలేదు లక్ష్మీదేవి. బాలగణేశుడు దురాగ్రాహి అనుకుందాం. మీ సమస్త దేవతలు తెలివిగలవారేగా. యుద్ధం చేయటమే మీ అందరి లక్ష్యమైతే అతన్ని యుద్ధంలో గాయపరిచి ఉండొచ్చు కదా. బాలగణేశుని వధించటం ఎందుకు? మేము ఏమని చెప్పాలి పార్వతీదేవికి? మా అందరి కనుల ముందే తన పుత్రుని హత్య జరిగిందని చెప్పమంటారా? గణేశుని హత్యను మేము అంగీకరించలేము. సమస్త విశ్వమందు ప్రళయం సృష్టించి బాలగణేశుని హత్యకు నిరసన తెలుపుతాం. దేవేరులారా, దయచేసి ఎటువంటి అనర్థం సృష్టించకండి. బాలగణేశుని వధ అతన్ని పునర్జీవింపచేయడానికే జరిగింది. పునర్జీవింపజేయుటక అవును చంద్రమౌళేశ్వర, బాలగణేశుని బ్రతికించడం కోసమే బాలగణేశుని వధించడం జరిగింది. బ్రహ్మదేవుని అనుసారం బాలగణేశుని పునరుజ్జింపజేయుటకు బాలగణేశుని వధించడం అత్యంత ఆవశ్యకమైంది. మాకు అర్థం కావట్లేదు శ్రీహరి. బ్రహ్మదేవుడు మీరు గణేశుని పునరుజ్జీవింపజేయటంలోని మర్మమేమిటి? మహాదేవ, బాలగణేశుడు నిస్సందేహంగా పునర్జీవనం పొందుతాడు. ఏమిటి? బాలగణేశుణ్ణి పునర్జీవింపజేస్తారా? ఏమిటా రహస్యం శ్రీహరి? బ్రహ్మదేవ, మీరే చంద్రమౌళేశ్వరునికి వివరించండి. బాలగణేశుని పునరింపచేయడం వెనుక రహస్యం తెలుపండి. మహాదేవ, పార్వతీదేవి ఏ బాలునికైతే జన్మనిచ్చారో అతను వాణి యొక్క ఓంకార రూపం, అనాథనాథ స్వరూపుడు. అందుకని గణేశుని వధించి పునర్జీవింపజేయటం అత్యంత ఆవశ్యకమైంది. ఈ విషయాన్ని మేము సమస్త దేవేరులకు నచ్చజెప్పాలని చూశాం. కానీ దేవేరులు వినే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఓ చంద్రమౌళేశ్వర, బాలగణేశుని జననం గంధమూల స్థితి యందు జరిగింది. ఆ గంధమూల స్థితి యందు జన్మించిన బాలకుడు అతని తండ్రికి అశుభకారకుడవుతాడు.
తన తండ్రి మరణానికి కారభూతుడవుతాడు. కావున మేము తర్కాల నుంచి పుత్రుని మాత్రం పునర్జీవింప చేయగలం, కానీ తండ్రిని చేయలేము. తల్లి పార్వతీదేవి కేవలం ఈ ఒక్క బాలునికే జన్మనిచ్చింది, కానీ మీరు ఈ సమస్త విశ్వానికి జన్మదాతలు. అందుకే మేము మీకు ఎటువంటి సంకటము కలుగునివ్వదలుచుకోలేదు. కానీ దేవేరులు మా ఉద్దేశాలను అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యలేదు. బాలగణేశుడు అనాథనాథ స్వరూపుడు. అతన్ని వధించి కేవలం అతనికి మంచి చేశాం. అది ఈ సృష్టికి కూడా శుభప్రద సంకేతం. ఓ చంద్రమౌళేశ్వర, ఈ సమస్త సృష్టి జననం ఓంకారనాదానుసారమే జరిగింది. అందుకని బాలగణేశును కూడా అతని నిజస్వరూపంతో జీవింపజేస్తాము. శ్రీహరి విష్ణుదేవ, మీరు ఎలా బాలగణేశుని పునర్జీవింపజేస్తారు? బాలగణేశుణ్ణి ఇక సంజీవని మూలికల ద్వారానే జీవింపజేస్తాము. సంజీవిని మూలికల? అవును శనిదేవ, గణేశుని సంజీవని మూలికల ద్వారానే పునర్జీవింపజేయగలం. సంజీవని మూలికలు యావత్ విశ్వమందు కేవలం శుక్రాచార్యుని వద్దనే లభిస్తాయి. ఆయన ఒక్కడే సంజీవని విద్య తెలిసినవాడు. కానీ మన సమస్త దేవతలలో అతని వద్దకు వెళ్ళేవారు ఎవరు? ఆయన మన సమస్త దేవతలకు శత్రువు కదా. దేవేంద్రుడు చెబుతున్నది అక్షర సత్యం. దైత్యగురు శుక్రాచార్యుడు మనందరి శత్రువు. అందువల్ల సమస్య ఏమిటంటే, సంజీవని మూలికల కోసం అతని వద్దకు వెళ్ళేవారు ఎవరు? మీరు చింతించకండి విష్ణుదేవా. సంజీవని మూలికలు సాధించటానికి దైత్యగురువు శుక్రాచార్యుని వద్దకు నేను వెళతాను. శనిదేవా, మీరా? మీరీ సమయాన్ని ఎక్కడికి వెళ్తున్నారు? శుక్రాచార్యుని ఆశ్రమానికి సంజీవని మూలికలు తీసుకురావటానికి. సంజీవని మూలికల? అవును. అంటే మీ దేవతలందరికీ ఎటువంటి సమాచారము లభించలేదా? లేదు. కానీ ఎందుకు? ఏం జరిగింది? ఎందుకు మీరింత కంగారుగా కనబడుతున్నారు? ఏం జరిగింది? గౌరీనందనుడు గణేశుడు మరణించాడు. ఏమిటి? బాల గణేశుడు మరణించాడా? అవునగ్నిదేవా. అంటే మీ వక్ర దృష్టి సోకే అతను మరణించాడా? లేదు. గణేశుని మరణం నా ద్వారా ఇతర దేవతల ద్వారా సంభవించలేదు. స్వయానా మహాదేవుని చేత సంభవించింది. ఏమిటి? ఆ బాల గణేశుణ్ణి మహాదేవుడు వధించాడా? ఏమిటి మీరంటున్నది శనిదేవా? ఇది అక్షర సత్యం. ఇది చాలా దుఃఖించవలసిన విషయం కదా. గణేశుని మరణంతో మన సమస్త దేవతలు దుఃఖిస్తున్నారు. తండ్రి చేతిలో పుత్రుని మరణం సంభవించకుండా ఉంటే బాగుండేది. గణేశుని మరణం మన సమస్త దేవతలు దుఃఖించవలసిన విషయం. మీరు స్వయాన గణేశుని మృత్యువు కాంక్షించారు కదా? నిజం చెప్పాలంటే మేమెన్నడూ అలా కోరుకోలేదు అగ్నిదేవా. గణేశుడు మరణించాలని మేమెప్పుడూ అభిలషించలేదు. మాకు కేవలం తెలిసిందల్లా ఒక్కటే: బ్రహ్మదేవుడు, శ్రీహరి ఇంకా మహాదేవుడు ఏదో లీలారచన చేయబోతున్నారని. వారి ఆదేశానుసారం వ్యవహరించడం మా పరమ కర్తవ్యం కదా. అంటే మీరు గణేశునికి మృత్యుదండను విధించాలనుకోలేదా? ఎప్పుడూ అనుకోలేదు. మేము కేవలం బాలగణేశుని భయపెట్టి భవన ద్వారం నుండి తప్పించాలని మాత్రమే అనుకున్నాం. గణేశుడు యుద్ధం చేస్తుంటే చూసి మా హృదయాంతరాలలో ఒక్కటే అనుకునేవాళ్ళం: ఒక సూరవీరుడైన బాలకునికి మృత్యుదండను విధించటం అతని పట్ల మనం చేస్తున్న అన్యాయం కదా అని. గణేశుని మరణం కేవలం ఓ కఠిన యథార్థం. నిస్సందేహంగా దీని వెనుక ఓ రహస్యం ఉంది. కానీ ఆ లీలా రహస్యం ఏమిటో మాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఒక తల్లి పుత్రుడికి జన్మనివ్వటం ఏమిటి? తండ్రి అతన్ని వధించటం ఏమిటి? ఇక వధించిన తరువాత అతన్ని పునరుజ్జీవింప చేయాలని ప్రయాసపడటం ఏమిటి? ఏమిటి? దేవతలు గణేశుని పునర్జీవింప చేయాలని ప్రయాసపడుతున్నారా? అవునగ్నిదేవా. ఆ కారణం చేతనే మేము సంజీవిని మూలికల కోసం దైత్యగురు శుక్రాచార్యుని ఆశ్రమానికి వెళుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు సంజీవిని మాత్రమే గణేశుని పునర్జీవింపజేయగలదు. మేము త్వరగా ఆయన ఆశ్రమానికి వెళ్ళి రావాలి. శనిదేవా, శనిదేవా, ఏమిటి అనర్థం శనిదేవా? ఇంతటి దారుణ సమాచారం విని కూడా ఈ భూమి ఎందుకు బద్దలు కాలేదు? అందులో మేమెందుకు సమాధి కాలేదు శనిదేవా? ఏమైంది సంగరకాసురా? ఎందుకంతలా దుఃఖిస్తున్నావు? నిన్ను బంధించిన సంఘటన ఏమిటి?
త్వరగా చెప్పు. విధాత దయతో ఏ దుస్సంఘటన మేం విన్నామో అది అబద్ధంగా మారి ఆ అనర్థం జరగకుండా ఉండాలి శనిదేవా. నువ్వు ఏం విన్నావో చెప్పు సంగరకాసురా. శనిదేవా, మన ప్రియ గౌరీ నందనుడు మరణించాడట కదా, అందుకు కారకుడు దేవగణాలు కాదు, స్వయాన ఆ మహాదేవుడే కారకుడట కదా. ఆ విషయం మీకు తెలిసి ఉంటుంది కదా శనిదేవా. చెప్పండి శనిదేవా, ఇది నిజమా? మా ప్రియ గౌరీ నందనుడు గణేశుడు వధింపబడ్డాడా? అవును, నిజం. గౌరీనందనుడు గణేశుడు వధింపబడ్డాడు. ఈ విషయాలన్నీ నీకెలా తెలిసాయి సంగరకాసురా? ఆ, మీ తండ్రి గారు సూర్య భగవానుడు చెప్పారు. మా తండ్రి గారు చెప్పారా? అవును శనిదేవా, మీ తండ్రి సూర్య భగవానుడు ఈ దుఃఖ సమాచార భారంతో శుక్రాచార్యుని ఆశ్రమాన్ని కొట్టారు. ఈ సమాచారం వినిన వెంటనే ఆశ్రమమంతా శోక సంద్రాన మునిగిపోయింది. ఇక మా గురువు గారు బాధతో విలపిస్తూనే ఉన్నారు శనిదేవా, విలపిస్తూనే ఉన్నారు. కానీ మాకు అర్థం కాలేదల్లా ఒక్కటే, మా తండ్రి గారు శుక్రాచార్యుని వద్దకు ఎందుకు వెళ్ళారు? సంజీవని మూలికల కోసం శనిదేవా, వారికి సంజీవని మూలికలు కావాలని వచ్చారు. ఏమిటి నువ్వు అంటున్నది సంగరకాసురా? మా తండ్రి గారు సంజీవిని మూలికలు తీసుకున్నట్టుకు శుక్రాచార్యుని వద్దకు వచ్చారా?